వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా మనం అనేకమైన విషయాలు అనేవి చూసుకుంటూ వచ్చాం. ఆ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు లెట్ us look at the devices used in the parliament. డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా, ముఖ్యంగా టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లలో ఈ మెయిన్ టాపిక్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్లు అనేవి వస్తున్నాయి. ఈ డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అనగా ఏంటి? ఇదే డివైజెస్ మనకి స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఉంటాయి. ఇదే డివైజెస్ మనకి స్టేట్ లెజిస్లేచర్లో కూడా ఉంటాయి. సభ జరిగే సమయంలో, సభ జరుగుతున్నప్పుడు ఎలాంటి పదాలు యూజ్ చేస్తారు, ఆ పదాలకు మీనింగ్ ఏంటి అనే విషయమే డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్, రైట్? ఈ డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి, బుక్ పెట్టుకోండి, దగ్గర నోట్స్ రాసుకోండి. ఈజీగా షార్ట్ నోట్స్ రాసుకుంటే మీకు రివిజన్కి పనికొస్తుంది. నౌ లెట్ us స్టార్ట్. మనకి ఒక్కసారి టైమింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ చూద్దాం. అకార్డింగ్ టు రాప్ కాబ్ ఆర్టికల్ 118 ప్రకారంగా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రాప్ కాబ్, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ రాప్ కాబ్ ప్రకారంగా ద టైమింగ్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ 11 AM నుంచి మనకి 6 PM వరకు ఉంటుంది. 6 PM వరకు ఉంటుంది. దాంట్లో ద ఫస్ట్ 1 hour 11 నుంచి 12 noon we have something called question hour. 12 noon 12 నుంచి మనకి 1 PM వరకు we have something called 0 hour. 1 to 2 we have a break, లంచ్ బ్రేక్ అనుకోవచ్చు, ఏదైనా బ్రేక్ అనుకోండి. ఈ 2 PM నుంచి 6 PM మధ్యలో we have something called agenda of the house. అజెండా ఆఫ్ ది హౌస్ అంటే ఆ రోజు అజెండా ఏదైతే ఉంటుందో ప్రిసైడింగ్ ఆఫీసరు, స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఆ రోజు యొక్క అజెండాని 2 నుంచి 6 గంటల వరకు ఈ 4 గంటల సమయంలో దాన్ని తీసుకొస్తారు. ద అవర్ స్టార్ట్స్ ఇట్ అంటే ద పార్లమెంట్ సెషన్ స్టార్ట్ విత్ సంథింగ్ కాల్డ్ క్వశ్చన్ అవర్. దెన్ వీ హ్యావ్ 0 hour. దెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. అసలు క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 hour అంటే ఏంటి, దానిలో టైప్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏవి ఉంటాయి, మిగతా టర్మినాలజీస్ ఏవే ఉంటాయి, ఇవన్నీ కూడాను ఈ క్లాస్లో చూద్దాం. ముందుగా క్వశ్చన్ అవర్ చూడండి. క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ అనేది వేర్ వీ హ్యావ్ రైట్ ద అపోజిషన్ పార్టీ లీడర్స్ రేస్ క్వశ్చన్స్ టు ది రూలింగ్ పార్టీ మినిస్టర్స్. ఎవరైతే రూలింగ్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఉంటారో వాళ్ళ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. మొత్తం కూడాను 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్. ద ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ కాల్డ్ స్టార్ట్ క్వశ్చన్. స్టార్ట్ క్వశ్చన్స్. ద సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ కాల్డ్ అన్స్టార్ట్ క్వశ్చన్స్. And the third type of question is called short notice questions. Short notice question. సో మొత్తం కూడాను 3 types of questions అనేవి ఉంటాయి. ఏంటి సార్ అవి? ముందుగా ద ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ స్టార్ట్ క్వశ్చన్ అని, అన్స్టార్ట్ క్వశ్చన్స్ అని చెప్పి, మరియు షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్టార్ట్ క్వశ్చన్? స్టార్ట్ క్వశ్చన్ ఈజ్ వేర్ యూ ఆస్క్ ఆర్ యూ ఎక్స్పెక్ట్ అండ్ ఓరల్ రిప్లై. యూ ఎక్స్పెక్ట్ ఏ ఓరల్ రిప్లై కావాలి. అంటే ఎవరినైనా క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్కి ఓరల్గా సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని స్టార్ట్ క్వశ్చన్ అని అంటారు. ఈ స్టార్ట్ క్వశ్చన్కి మనకి సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ అలౌడ్. సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి అలౌ చేస్తారు. ఏవైతే స్టార్ట్ క్వశ్చన్స్ ఉంటాయో ఈ స్టార్ట్ క్వశ్చన్కి మినిమం 21 days నుంచి మినిమం 21 to 30 days యొక్క నోటీస్ ఉండాలి, రైట్? మినిమం 21 నుంచి 30 రోజుల నోటీస్ ఇవ్వాలి. ఒక మంత్రికి క్వశ్చన్ అడిగేటప్పుడు 21 to 30 days నోటీస్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట.
రెండో రకమైన క్వశ్చన్ ఏంటంటే అన్స్టార్డ్ క్వశ్చన్ అంటారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి రైట్ నో ఇట్ ఎక్స్పెక్ట్ ఏ రిటర్న్ రిప్లై రైట్. నో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఆర్ అలౌడ్ అండ్ మినిమం 10 days నోటీస్ ఇవ్వాల్సిందే. 10 days నోటీస్ అనేది ఇవ్వాలి. అంటే స్టార్ట్ క్వశ్చన్లో మినిమం 21 days నోటీస్ ఉండాలి. స్టార్ట్ క్వశ్చన్లో క్వశ్చన్ అడిగాక యూ ఎక్స్పెక్ట్ రిటర్న్ రిప్లై, యూ ఎక్స్పెక్ట్ ఓరల్ రిప్లై. స్టార్ట్ క్వశ్చన్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి అలో చేస్తారు. అన్స్టార్డ్ క్వశ్చన్స్లో మనము రిటర్న్ రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తాము. అన్స్టార్డ్ క్వశ్చన్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్కి అవకాశం లేదు. అన్స్టార్డ్ క్వశ్చన్లో మినిమం 10 days నోటీస్ ఉండాలి. మరి సార్ వాట్ ఈస్ షార్ట్ నోటీస్ క్వశ్చన్స్? ఏవైనా కరెంట్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద, అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద ఒక క్వశ్చన్ అడగాలి అని అంటే విత్ 1 day నోటీస్ ద్వారా ఈ యొక్క షార్ట్ నోటీస్ క్వశ్చన్ అనేది అడగవచ్చు. ఈ షార్ట్ నోటీస్ క్వశ్చన్కి కూడాను వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రైట్ ఓరల్ రిప్లై. ఓకే, స్పీకర్ కానీ చైర్మన్ కానీ రోజుకు 20 స్టార్ట్ క్వశ్చన్లు, 220 వరకు అన్స్టార్ట్ క్వశ్చన్స్ని ఎంకరేజ్ చేస్తారు. ఇది యాజ్ పర్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసరు మనకి షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది క్వశ్చన్ అవర్. అంటే క్వశ్చన్ అవర్లో మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ మినిస్టర్స్కి క్వశ్చన్ అడుగుతారు. 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. స్టార్ట్ క్వశ్చన్స్ అని, అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ అవర్ వచ్చేసి 11 AM ఉంటుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అయిపోగానే ఇమీడియట్గా ఉండేదే 0 hour. క్వశ్చన్ అవర్ అయిపోయాక ఇమీడియట్గా 0 hour అని ఉంటుంది. నౌ 0 hour ఈజ్ ఇంపార్టెంట్. 0 hour అని ఇచ్చేసి మనకి కరెక్ట్గా 12 noonకి స్టార్ట్ అవుతుంది, 12 o'clock స్టార్ట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. 0 hour వచ్చేసి ఇండియన్ ఇన్వెన్షన్. ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఇన్వెన్షన్, అంటే భారతదేశంలోనే కనుగొన్నారు. 0 hour వచ్చేసి ఫస్ట్ టైము 1962లో ప్రాక్టీస్ చేశారు. 0 hour అంటే ఏంటి? 0 hour ఈజ్ నథింగ్ బట్ రైట్ వేర్ యూ కెన్ రేస్ క్వశ్చన్స్. We can raise questions without prior permission. అంటే ఎలాంటి ముందు ప్రయర్ పర్మిషన్ లేకుండా, ప్రయర్ నోటీస్ లేకుండా, పర్మిషన్ అనే పదం కంటే ఇంకా ముఖ్యంగా నోటీస్ అనే పదం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ స్టార్ట్ క్వశ్చన్ కానీ, అన్స్టార్ట్ క్వశ్చన్ కానీ, షార్ట్ నోటీస్ క్వశ్చన్ కానీ ఇక్కడ 21 days నోటీస్ ఉంటుంది, ఇక్కడ మినిమము 10 days నోటీస్ ఉంటుంది, ఇక్కడ మినిమం 1 day నోటీస్ ఉంటుంది. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడే ఒక క్వశ్చన్ని రేజ్ చేసే అధికారాన్ని 0 hour అని అంటారు. 0 hour ఈజ్ అ మెయిన్ రీజన్ ఫర్ డిస్రప్షన్ ఆఫ్ ది హౌస్. సభలో అల్లర్లు జరుగుతుంటాయి కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అంటే 0 hourగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. 0 hourలో మ్యాటర్స్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ 0 hourలో ముఖ్యంగా మనకి ఏం డిస్కస్ చేస్తారు సార్ అంటే చెప్పాను కదా ఇందాకనే, మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా డిస్కస్ చేస్తారు. అప్పుడప్పుడే స్పీకర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు. స్పీకర్ ఒప్పుకుంటే 0 hourలో క్వశ్చన్ అనేది అడగవచ్చు. సో నో ప్రయర్ నోటీస్ ఉండకుండా చూస్తారనమాట. దాన్ని మనం 0 hour అని అంటాం. ఓకే, ఇంకా కొన్ని టర్మినాలజీస్ చూద్దాం. ఈ టర్మినాలజీస్ అన్నీ చూసేద్దాం. ఇందాక మనము 0 hour కంప్లీట్ చేసాం మరియు క్వశ్చన్ అవర్ కంప్లీట్ చేసాం. నౌ లెట్ us see అదర్ టర్మినాలజీస్. ఆర్టికల్ 85 కానీ, 86 కానీ, 87 కానీ, 118 కానీ, కాల్ అటెన్షన్ మోషన్ కానీ, సెన్సర్ మోషన్ కానీ, అవిశ్వాస తీర్మానం కానీ, ఇవేంటో ఒక్కసారి అన్నీ చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఆర్టికల్ 85. ఈ ఆర్టికల్ 85లో మనకి ఇలాంటి పదాలు ఉంటాయి. సమ్మనింగ్, ప్రోరగేషన్, డిజల్యూషన్. సమ్మనింగ్ కానీ, ప్రోరగేషన్ కానీ, డిజల్యూషన్ అంటే ఏంటి?
సమ్మనింగ్ అంటే టు స్టార్ట్. సమ్మనింగ్ ఈజ్ నథింగ్ బట్ టు స్టార్ట్. ప్రోరగేషన్ అంటే టు స్టాప్. ఏది స్టార్ట్ చేయాలి, ఏది ఆపాలి. టు స్టార్ట్ ఎ సెషన్, టు స్టార్ట్ ఎ సెషన్, టు స్టాప్ ఎ సెషన్. అంటే పార్లమెంట్ యొక్క సెషన్ని స్టార్ట్ చేయాలన్నా, పార్లమెంట్ యొక్క సెషన్ని ఆపాలన్నా ఆర్టికల్ 85 ప్రకారంగా ఇట్ ఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. The President of India has the authority to start a session of the parliament or to stop a session of the parliament. అయితే జనరల్గా ఇండియాలో సంవత్సరానికి 3 సెషన్స్ ఉంటాయి, 3 సెషన్స్ ఉంటాయి. జనరల్లీ ఇన్ ఇండియా వీ హ్యావ్ 3 సెషన్స్ ఇన్ ఎన్ ఇయర్. ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ బడ్జెట్ సెషన్. ద సెకండ్ వన్ ఇస్ కాల్డ్ మాన్సూన్ సెషన్. ద థర్డ్ వన్ ఇస్ కాల్డ్ వింటర్ సెషన్. బడ్జెట్ సెషన్ వచ్చేసి ఫిబ్రవరి మార్చ్లో ఉంటుంది. మాన్సూన్ సెషన్ వచ్చేసి జూలై ఆగస్ట్లో ఉంటుంది. మరియు వింటర్ సెషన్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో ఉంటుంది. సో వీ హ్యావ్ 3 సెషన్స్ ఇన్ ఎన్ ఇయర్. 3 సెషన్స్ ఉంటాయి సంవత్సరానికి. అయితే ఇది రాజ్యాంగం ప్రకారంగా కాదు. రాజ్యాంగంలో ఏం రాస్తుంది, ఒక్క సెషన్కి ఇంకో సెషన్కి మ్యాక్సిమం గ్యాప్ అప్ టు 6 months ఉండాలి అని రాస్తుంది. అంటే 6 నెలల కంటే ఎక్కువగా ఒక సెషన్కి ఇంకో సెషన్కి గ్యాప్ ఉండకూడదు అని రాసుంటుంది. అప్ టు 6 months ఉండాలి అని రాసుంటుంది. ద గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కాల్డ్ రెసిస్. రెసిస్ ఇస్ నథింగ్ బట్ టు రెస్ట్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. And the gap between 2 sessions of the parliament cannot be more than 6 months. 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్ లోక్సభ ఈస్ డిజాల్వ్డ్ అని అర్థం అనమాట. 6 నెలల కంటే ఎక్కువగా ఉంటే లోక్సభ అనేది డిజాల్వ్ అయినట్టు అర్థము. దట్ ఈస్ ద మీనింగ్. అయితే ఎవరి బడ్జెట్ సెషన్ స్టార్ట్ చేస్తారు, ఎవరి మాన్సూన్ సెషన్ స్టార్ట్ చేస్తారు, ఎవరు వింటర్ సెషన్ స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా ఎవరు బడ్జెట్ సెషన్ని, వింటర్ సెషన్ని, మాన్సూన్ సెషన్ని ఆపేస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ రైట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అకార్డింగ్ టు ఆర్టికల్ 85 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ హ్యాస్ ది అథారిటీ టు స్టార్ట్ ఎ సెషన్ అండ్ టు స్టాప్ ఎ సెషన్. ఓకేనా? ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్తా. దట్ ఈస్ యువర్ అడ్జార్న్మెంట్. రెండోది ఏంటి సార్? అడ్జార్న్మెంట్, సైన్ డై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్జార్న్మెంట్? ఇక్కడ ఒక సెషన్లో రైట్ ఇన్ ఎ సెషన్ దెర్ ఆర్ సెవరల్ సిట్టింగ్స్. దెర్ ఆర్ సెవరల్ సిట్టింగ్స్ ఇన్ ఎ సెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్ 11 నుంచి 6 గంటల వరకు ఉందనుకుందాం. 11 to 12 ఒక సిట్టింగు, మళ్ళీ 12కి బ్రేక్, 12:15 to 1 ఒక సిట్టింగు, మళ్ళీ 2 to 4 ఒక సిట్టింగ్. అంటే దెర్ ఆర్ మెనీ సిట్టింగ్స్ ఇన్ ఎ సెషన్. The gap between these sittings is called adjournment. The gap, the break between 2 sittings is called adjournment. The break between 2 sittings is called adjournment. Who has the authority to adjourn the house? It is a presiding officer. The presiding officer, that is the speaker or chairman, as the authority to what sir? To adjourn the house. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, మన పార్లమెంట్ సెషన్ కానీ లేదా బ్రేక్ చూస్తుంటారు కదా టీవీస్లలో చూస్తుంటే ఏమంటాడు స్పీకరు? ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ టు మీట్ టుమారో at 11 AM. ద హౌస్ ఈజ్ అడ్జార్న్డ్ ఫర్ లంచ్. అంటే ఇదేంటి, ఏం చెప్తున్నాడు ఇక్కడ స్పీకర్ చైర్మన్? అరే బాబు రేపు 11 o'clock మళ్ళీ రండి అని చెప్తున్నాడు. ఎప్పుడైనా స్పీకర్ కానీ చైర్మన్ కానీ హౌస్ని అడ్జార్న్ చేస్తే ఈ విల్ గివ్ డీటెయిల్స్ ఆఫ్ నెక్స్ట్ సిట్టింగ్. అంటే నెక్స్ట్ సిట్టింగ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇస్తాడు. ద హౌస్ ఈజ్ అడ్జార్న్ టు మీట్ టుమారో at 11 AM. అంటే రేపు 11 o'clock మళ్ళీ హౌస్ అనేది రెస్యూమ్ అవుతుంది. అంటే వెన్ ఎవర్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ అడ్జార్నింగ్ ది హౌస్, the details of the next sitting is given. If the speaker or chairman adjourn the house
for indefinite period. If the speaker or chairman adjourn the house without providing the details of the next sitting, that is called adjournment sine die. What is adjournment sine die? Indefinite adjournment. Indefinite adjournment. అంటే ఇక్కడ సభని వాయిదా వేసేది స్పీకర్ లేదా చైర్మన్, కానీ సభని ఆపే అధికారం ఎవరికి ఉంటుంది సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఆర్టికల్ 85 ప్రకారంగా చెప్తుంది మనకి. ఆర్టికల్ 85 ప్రకారంగా ఒక సభని ఆపాలన్నా, ఒక సభని స్టార్ట్ చేయాలన్నా ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ కెన్ డూ. మరి సార్ ఆర్టికల్ 85లో ఇంకోటి కూడా రాస్తారు కదా మీరు, డిజల్యూషన్ అని చెప్పి. It is the President of India who has the authority to dissolve the Lok Sabha any time before the completion of 5 years. లోకసభ 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వక ముందే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఆర్టికల్ 85 ప్రకారంగా ఈ కెన్ డిజాల్వ్ ది హౌస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 85 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ది అథారిటీ టు డిజాల్వ్ ద లోక్సభ ఎనీ టైమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ టు స్టార్ట్ ద సెషన్ ఆఫ్ పార్లమెంట్, టు స్టాప్ ద సెషన్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ పార్లమెంట్ అనే పదం లేదు. ఇక్కడ పార్లమెంట్లో లోక్సభ అనే పదం మాత్రమే ఉంది. ఎందుకు? రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్. ఓన్లీ లోక్సభ మాత్రమే డిజాల్వ్ అవుతుంది కాబట్టి అది మనం పెడతామన్నమాట. దట్ ఈస్ అ మీనింగ్. ఓకే సార్, ఇది ఆర్టికల్ 85 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నౌ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఆర్టికల్ 86. Article 86 empowers the President of India to send messages. Article 86 empowers the President of India to send messages to the Parliament. పార్లమెంటుకు మెసేజ్లు పంపించేసే అధికారము పార్లమెంటుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 86 ప్రకారంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్లు పంపించవచ్చు. అంటే ఏదైనా బిల్ మీద వివరణ కావాలన్నా, సభలో ఏదైనా కరెక్ట్గా జరగకపోతే ఇది కరెక్ట్గా జరగట్లేదని చెప్పడము కానీ, ఇలాంటి దాని మీద మెసేజ్లు అనేవి పంపిస్తూ ఉంటుంది. సో 86 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ ది అథారిటీ టు సెండ్ మెసేజెస్ టు ద పార్లమెంట్ ఎనీ టైమ్. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు అట్మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆర్టికల్ 87. ఆర్టికల్ 87 టాక్స్ అబౌట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ధన్యవాద తీర్మానము. Article 87 talks about motion of the thanks, ధన్యవాద తీర్మానము given by President of India. Similarly, we have Article 176 which talks about motion of the thanks given by Governor for the state legislature. ఇక్కడ ఆర్టికల్ 87 ప్రకారంగా మోషన్ ఆఫ్ ద థ్యాంక్స్ ఇన్ పార్లమెంట్, అంటే ధన్యవాద తీర్మానము అని చెప్పేసి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 87 ద్వారా ఇస్తాడు. అదేవిధంగా గవర్నరు ఆర్టికల్ 176 ద్వారా ఇస్తాడు. ఒక్కసారి అసలు ధన్యవాద తీర్మానం అంటే ఏంటో, అది ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది చూద్దాము. చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. ఆర్టికల్ 87ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్టికల్ 87 రైట్ టాక్స్ అబౌట్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్, ధన్యవాద తీర్మానము. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ థ్యాంకింగ్ స్పీచ్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ థ్యాంకింగ్ స్పీచ్ గివెన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2 circumstances. Motion of thanks is nothing but it is a thanking speech given by President of India in 2 circumstances. One, every year before the first session of the parliament. అంటే పార్లమెంట్లో ఉండే ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో, ప్రతి సంవత్సరము పార్లమెంట్లోని ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో దాని ముందు ఇచ్చే ఒక ధన్యవాద తీర్మానము, ఇట్స్ ఎ థ్యాంకింగ్ స్పీచ్. రెండోది రైట్, ఎవ్రీ టైమ్ వెన్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ సిట్స్, న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ,
కొత్తగా ఎన్నుకోబడ్డ లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ ముందు ఇస్తారు. జనరల్లీ ఎవ్రీ 5 years. జనరల్లీ అది ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఉండాలని ఏం లేదు కదా. ప్రెసిడెంట్ ఎప్పుడైనా డిజాల్వ్ చేయొచ్చు కదా. అందుకని జనరల్లీ అనే పదం యూజ్ చేస్తారు. అంటే ధన్యవాద తీర్మానము అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ థ్యాంకింగ్ స్పీచ్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ 2 circumstances. 1, ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ బిఫోర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ బిగిన్. జనరల్గా ఫస్ట్ సెషన్ ఏముంటుంది? బడ్జెట్ సెషన్ ఉంటుంది. జనరల్ ఇది కూడా ఖచ్చితంగా బడ్జెట్ సెషన్ ఉండాలని రాజ్యాంగం లెక్క లేదు. సో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా బడ్జెట్ సెషన్ అని కాదు, ఇప్పుడైతే బడ్జెట్ సెషన్ ఉంది కాబట్టి అలా చెప్తున్నా. రెండోది ఏంటి? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ, కొత్తగా ఎన్నుకోబడ్డ లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ ముందు, సింపుల్గా చెప్పాలంటే ప్రోటోమ్ స్పీకర్ని అపాయింట్ చేసే ముందు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్పీకరు లాస్ట్ డే నెక్స్ట్ డే రోజు, అంటే లాస్ట్ డే ముందు రోజు అవుతారు కదా, ఫస్ట్ మీటింగ్ ముందు రోజు లాస్ట్ డే అయింది అట్లా. సో 87 ప్రకారంగా ఇట్ ఈస్ ఎ థ్యాంకింగ్ స్పీచ్. అయితే ఆర్టికల్ 87 ప్రకారంగా మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది 2 సందర్భాలలో ఉండదు. ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, 2 అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కానీ ఈ మోషన్ ఆఫ్ ద థ్యాంక్స్ అనేది ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్కి. ఓ గవర్నర్ కూడా ఇస్తాడు. గవర్నర్ ఆర్టికల్ 176 ప్రకారంగా ఇస్తాడు. ఎగ్జామ్కి ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, ఈ మోషన్ ఆఫ్ ద థ్యాంక్స్ ఎవరు తయారు చేస్తారని. పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తయారు చేస్తారు. ఇట్ ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ విచ్ ప్రిపేర్స్ ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్. సో మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ థ్యాంకింగ్ స్పీచ్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ 2 circumstances. 1, ప్రతి సంవత్సరం బిఫోర్ ద బడ్జెట్ సెషన్ ఆర్ ఎనీ సెషన్. 2, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది న్యూలీ ఎలక్టెడ్ లోక్సభ యొక్క మీటింగ్ ముందు చేస్తారనమాట. ఇది ఆర్టికల్ 87 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, ఓకేనా. ఇది ఆర్టికల్ 87. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్ విచ్ ఈస్ యువర్ ఆర్టికల్ 102 for parliament and article 191 similarly for state legislature. Okay, yeah, జాగ్రత్త వినాలి, ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఆర్టికల్ 102 or 191 talks about something called disqualifications of members. మెంబర్స్ డిస్క్వాలిఫై ఎప్పుడవుతారు అనేది మనకి ఇక్కడ ఆర్టికల్ 102లో రాసి ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఒక మెంబర్ని సస్పెండ్ కాదు సార్, ఇక్కడ నేను అంటుంది డిస్క్వాలిఫికేషన్. ఒక మెంబర్ని డిస్క్వాలిఫై ఎప్పుడు చేయొచ్చు అని అంటే, ఒక వ్యక్తి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎన్నుకోబడ్డాక, ఇఫ్ ఈజ్ నాట్ ఎనీమోర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒక వ్యక్తి ఎంపీగా ఎన్నుకోబడ్డాక, ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాక, ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డాక అతని యొక్క పౌరసత్వం కోల్పోతే he can be disqualified as a member of the parliament under article 102. He can be disqualified as a member of state legislature under article 191. So if he is not a citizen of India. Rondodi, if he is having office of profit, right, oka private government lo gaani, గవర్నమెంట్ టెండర్లలో కానీ అతనికి హస్తం ఉన్నది తెలిస్తే, అతనికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తున్నది తెలిస్తే ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. 2, ఇఫ్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్సాల్వెంట్, అప్పులలో వెళ్ళిపోయాడు, రైట్. ఇఫ్ ఈజ్ ప్రూవ్డ్ ఇన్సాల్వెంట్, ఇఫ్ ఈజ్ ఆఫ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిటార్డ్, ఐ మీన్ టు సే ఇఫ్ ఈజ్ మెంటల్లీ రిటార్డ్ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. 5, వెరీ ఇంపార్టెంట్, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్. 6, ఇఫ్ హిజ్ ఎలక్షన్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్, అతని యొక్క ఎన్నిక అనేది ఇన్వాలిడ్గా డిక్లేర్ అయింది, అప్పుడు కూడా ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ సార్. సో ఈ కారణాల వల్ల ఆర్టికల్ 102 ప్రకారంగా ఒక వ్యక్తిని డిస్క్వాలిఫై చేయవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ టర్మినాలజీ చూద్దాం ఇప్పుడు మనం. మనకి దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ సెన్సార్ మోషన్ మరియు అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్. There are 2 things, censor motion
అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. నా వాట్ ఈజ్ సెన్సర్ మోషన్, వాట్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ మోషన్? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, సెన్సర్ మోషన్ కానివ్వండి, నో కాన్ఫిడెన్స్ మోషన్ కానివ్వండి, ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే తీసుకుంటారు. ఓన్లీ లోక్సభ. ఇట్ ఈస్ టేకెన్ ఇనిషియేటెడ్ ఓన్లీ ఇన్ లోక్సభ. ఇది రాజ్యసభలో ఇనిషియేట్ చెయ్యరు. ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇనిషియేట్ చేస్తారు. మరి లోక్సభలో ఇనిషియేట్ చేస్తే రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి రెండు రెజల్యూషన్స్, మోషన్స్ ఇనిషియేట్ చేయాలంటే మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ కావాలి. అంటే ఈ యొక్క ఆమోదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే లోక్సభలో 50 మంది మినిమము ఓకే అని చెప్పాలి. దీన్ని కూడా అంటే ఇది కూడా మినిమం 50 మంది సపోర్ట్ చేయాలి, అప్పుడే తీసుకెళ్తారు. అసలు సెన్సర్ మోషన్ అంటే ఏంటి? సెన్సర్ అంటే ఏంటి? సెన్సర్ ఈజ్ నథింగ్ బట్ టు చెక్. అంటే ఒక రీజన్ అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ రీజన్ ఈజ్ స్టేటెడ్, మెన్షన్డ్. అంటే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు, ప్రభుత్వాన్ని ఒక అంశం పైన ప్రశ్నిస్తే దాన్ని సెన్సర్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెన్సర్ మోషన్ రైజ్ చేశారు. ఏంటది? డిమానిటైజేషన్ వల్ల 50 మంది చనిపోయారు, దీనికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అని చెప్పి. అంటే ఇక్కడ గవర్నమెంట్ని ప్రశ్నించే విధానాన్నే మనం సెన్సర్ మోషన్ అని అంటాం. రీజన్ అనేది మెన్షన్ చేస్తారు. సో వెన్ సెన్సర్ మోషన్ ఈజ్ యాక్సెప్టెడ్, ద ఎంటైర్ గవర్నమెంట్ ఈజ్ ఆన్సరబుల్. ఇట్ ఈస్ ఆన్సరబుల్. అంటే గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నావు. గవర్నమెంట్ స్టేబుల్గానే ఉంటుంది, గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ ప్రభుత్వము సమాధానం చెప్పాలి. అంటే కష్టంగా సమాధానం చెప్పడం అంటే. సో ఇక్కడ రీజన్ అనేది మెన్షన్ చేస్తుంటుంది. కోవిడ్లో ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు గవర్నమెంట్ని మొత్తం కూడాను ఒక అంశం పైన ప్రశ్నిస్తే దాన్ని సెన్సర్ మోషన్ అంటారు. అదే ఒక మినిస్టర్ని ప్రశ్నించామనుకోండి, దాన్ని కాల్ అటెన్షన్ మోషన్ అని అంటారు. అంటే ఏంటి? ఒక అంశం పైన ఒక మినిస్టర్ని ప్రశ్నిస్తే కాల్ అటెన్షన్ మోషన్ అని అనాలి. అంటే యు ఆర్ టేకింగ్ ది అటెన్షన్ ఆఫ్ ఎ మినిస్టర్ ఆన్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్. If you are taking the attention of the entire government on a particular subject, that is called censor motion. But if you are taking the attention of the only one particular minister, then ఏమంటాం మనము? సెన్సర్ మోషన్ అని అంటాం. ఓకే సార్. నౌ వాట్ ఈస్ నో కాన్ఫిడెన్స్ మోషన్? నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఏంటి? దెర్ ఈస్ నో రీజన్ స్టేటెడ్. when there is no రీజన్ మెన్షన్ చేయకపోతే ఏం ప్రశ్నిస్తున్నట్టు? ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేస్తున్నావు. కాన్ఫిడెన్సా? ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వం యొక్క కాన్ఫిడెన్స్ మెజారిటీలో ఉంటుంది. అంటే యు ఆర్ టెస్టింగ్ ద మెజారిటీ ఆఫ్ ది గవర్నమెంట్. నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా మెజారిటీని టెస్ట్ చేస్తున్నావు. గవర్నమెంట్ మెజారిటీ ఉందని ప్రూవ్ చేసుకుంటే గవర్నమెంట్ విల్ కంటిన్యూ. ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ద మెజారిటీ, ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక్కడేమో గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం అంతే, గవర్నమెంట్ ఆన్సరబుల్. కానీ ఇక్కడ గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదా అని చెప్పి చూస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ గవర్నమెంటు మెజారిటీ లేదు అని తెలిసిందనుకోండి, ఇట్ ఈస్ గాన్. గవర్నమెంట్ అనేది పోయింది, పడిపోతుంది. లోక్సభ ఉంటుంది, గవర్నమెంట్ పడిపోతుంది. అందుకే రీజన్ ఏం మెన్షన్ చేయగలి, మెజారిటీని టెస్ట్ చేస్తున్నట్టు. క్లియర్ సార్? సో ఇది మనకి సమ్ ఆఫ్ ద డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్. దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఐ విల్ సీ యూ ఆల్ విత్ అనదర్ టాపిక్ ఆఫ్ ఇండియన్ పాలిటీ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.